హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మిత ఆర్జేపీటీ. రేపైతే మనం సత్యనారాయణ వ్రతం అయితే చేపిస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒకసారి చేపించాము, కానీ అమ్మకైతే సాటిస్ఫాక్షన్గా అయితే లేదు. సో మళ్ళీ అయితే సత్యనారాయణ వ్రతం అయితే చేపిస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఎలా చేసామనేదే వీడియో. డోంట్ మిస్ అండ్ ఎండ్ దాకా చూసేయండి. కమ్ విత్ మీ. ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. పిన్ని వాళ్ళు అయితే పూలు అయితే కుడుతున్నారనమాట. వెళ్దాం రండి. ఇక్కడ చాలా అయితే కుట్టారు. పూలు కట్టినట్టు ఉంటే తాత అయితే కట్టేస్తున్నాడు అనమాట. బయట డోర్కి అయితే ఇక్కడైతే కడుతున్నారనమాట తాత అన్న అయితే. ఇప్పుడు చున్నైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ఓకేనా? రండి వెళ్దాం. हाथी आया स्टोरी చెప్ప हाथी आया सूद कर हाथी आया तथा फिर हाथी आया चूचूंगा नाच तथा की करेंगे हाथी आया చీమ చీమ చెప్పు. చిమ్మ చిమ్మ ఎర్ర చిమ్మ నన్ను ఉన్నక కట్టారా స్టాల్ నేను మమ్మీ కృష్ణ రమేష్. మేమైతే తినేసి అయితే పనుకుంటాం అనమాట. గుడ్ నైట్ ఫ్రెండ్స్. అయితే లేచి రెడీ అయితే అయ్యానమాట. ఇంకా బయట ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. ఇక్కడ అమ్మ అయితే పూజకు కావాల్సిన సామాన్లన్నీ చూస్తుంది. ఇక్కడ నానమ్మ అయితే రథానికి అయితే బొట్లు అయితే పెడుతుంది. సత్యనారాయణ వ్రతానికి పట్టం పెట్టుకునేదానికి. ఇంకా అలానే ఇక్కడ దీపం అయితే పెట్టాము. ఇక్కడ పూజారి గారు అయితే హోమానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే అందిస్తుంటే పూజారి గారు అయితే హోమం అయితే రెడీ చేస్తున్నారు. అమ్మ సత్యనారాయణ వ్రతం పట్టం అయితే తీస్తుంది. లోపలైతే ఇసుకైతే పోసారు, దానిపైన నీళ్ళు చల్లేస్తాయి. ఇటుకల పైన అయితే పసుపు వాటర్ అయితే వేశారు. వీళ్ళు పూలతో అయితే అలంకరిస్తున్నారు. హోమంలో అయితే చెక్కలు అయితే పెట్టి కర్పూరాలు అయితే పెట్టారనమాట. ఆ హోమం దానిపైన అయితే కొన్ని గీతలు ముగ్గు అయితే వేస్తున్నాము. స్వామి అయితే అన్ని దిక్కులు అయితే అక్షింతలు అయితే వేశారు. బయట రథానికి అయితే ఆకులు అయితే కడుతున్నారు, అంటాకులు. ఇక్కడేమో హోమం అయితే స్టార్ట్ అయింది. సంవత్సరే ఉత్తరాయణే వైశాఖ మాసే ముహూర్త సుముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు. తిప్పి మొదలుపెట్టు. ఓం అగ్నిస్థాపన ముహూర్త సుముహూర్త అగ్నిర్ముహూర్త విఘ్నేశ్వర దేవతోభ్యో నమః. యజ్ఞస్థాపన ముహూర్త సుముహూర్త అని తెలియజేది. అందరికీ స్వాహాన్ని వేయాలి. మిగతా వేయండి. స్వాహా వైష్ణవాగ్భిరాలీతన్ను అగ్ని ప్రచోదయాత్ స్వాహా. వైష్ణవాగ్భిరాలీతన్ను అగ్ని ప్రచోదయాత్ స్వాహా. వైష్ణవాగ్భిరాలీతన్ను అగ్ని ప్రచోదయాత్ స్వాహా. నమో వ్రాతపతయే నమః ప్రపతయే నమః గణపతయే నమస్తే అస్మి లంబోదయ గ్రంథాయ స్వాహా. మహాగణా ఆత్మకోశ అగ్నిర్మూర్తాద్వ్యాపాగం రేతాధిపతే స్వాహా. అగ్నిర్మూర్తాద్వ్యాపాగం రేతాధిపతే స్వాహా. అగ్నిర్మూర్తాద్వ్యాపాగం రేతాధిపతే స్వాహా. పుత్రికాపీడ ఉపశాంతయే మమ యజమానస్య ద్వాదశ ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః. మధుసూదన కేశవ నారాయణ మాధవ గోవింద
गणाय स्वाहा वेदयन्त वेदयन्त मे ओम शांति 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 उपाध्याय कर्म ब्रह्म स्वरूपिणी स्वर्ग अपवर्ग दूर बिठातది వంగి మీ కోరిక చెప్పు అయితే పూలతో అయితే అలంకరించేసి కింద తెల్ల గుడ్డ అయితే వేశారు. ఇక్కడ తెల్ల గుడ్డ పైన అయితే బియ్యం వేసి ఇక్కడ బియ్యం పైన అయితే కొన్ని పప్పులు అలానే గుడ్డలు పెట్టేయాలి. ఇలా వాటిపైన అయితే టెంకాయలు అయితే పెట్టారు. ఇక్కడ ఇవన్నీ అయితే రెడీ అయ్యాయి. దాని తర్వాత పూజ అయితే అయిపోయింది. పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. అందరూ అయితే కథలు అయితే విన్నారు. అయిపోయిన తర్వాత ఎందుకని చెప్పేసి అందరి దగ్గర టెంకాయలు అవి కొట్టి దండం అయితే పెట్టుకుంటున్నారనమాట. బయట ఫుడ్ అయితే తింటున్నారు. కొంతమంది తినిన వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నారు. దాని తర్వాత కొంతమంది అయితే బెడ్రూమ్లో అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నారు తినేసి. వీళ్ళైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. అందుకని చెప్పేసి జాకెట్ అయితే ఇచ్చేసి ఫ్రూట్స్ అవి అయితే ఇచ్చారు. అలానే అయితే వాళ్ళు అయితే బయలుదేరారనమాట. అండ్ అయితే మేమైతే ఇలా సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకందరూ అయితే వెళ్ళిపోయారు. ఇది మా వీడియో అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.